రామ్టాక్‌కి తిరిగి స్వాగతం. నిన్న అందరూ వక్కు బిల్లు చర్చపై దృష్టి సారిస్తే, సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పును రిలీజ్ చేసింది. అది సంచలనాత్మకం ఎందుకంటున్నామంటే, ఇది పశ్చిమ బెంగాల్‌లో పెద్ద కుదుపు కుదిపింది. మహాత్ మమతా బెనర్జీకి ఎప్పుడూ లేని షాక్‌నిచ్చింది. ఏం చెప్పింది? ఇది ఒకనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పుని ధృవీకరించింది. 2024 ఏప్రిల్ 22న హైకోర్టు ఇచ్చిన తీర్పుని ధృవీకరించింది. దానితో ఏమైంది తెలుసా? 25,752 ఉద్యోగాలు రద్దయిపోయాయి. ప్రధానంగా టీచర్లు. అదే స్కూల్స్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్. మొత్తం ఆళ్ళది స్కూలుకి సంబంధించిందే. 25,752 మంది. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇది. అంటే పెద్ద షాక్ అనమాట మమతా బెనర్జీకి. అసలు ఏం జరిగిందో మొత్తం వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు. మీకు అందరికి తెలిసుంటది. ఇది ఇప్పటిది కాదు. అసలు ఫస్ట్‌లో ఏమైందంటే 2016లో సెకండరీ స్కూల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు టీచర్లకి గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలుపెట్టారు. దాదాపుగా 23,00,000 మంది పాల్గొన్నారు దీంట్లో పరీక్షకి. దీనికి వాస్తవానికి ఏంటంటే ఇది టీచర్లు, నాన్ టీచింగ్. 18,500 పైన టీచర్లు, 6,000 పైన నాన్ టీచింగ్ స్టాఫ్. ఇందుట్లో గ్రూప్ సి, గ్రూప్ డి మొత్తం కలిపి 25,752 పోస్టులు. ఇది మొత్తం టీచర్లలో 18,500 అంటే 76,000 మంది టీచర్‌లో 20% పైగా ఉంది. ముఖ్యంగా 9దో తరగతి నుంచి 12దో తరగతి చెప్పేవాళ్ళు ఈళ్ళు. సరే ఇదండి. అయితే ఎక్కడంటే తర్వాత ఇది బయటకొచ్చింది. ఒక్కొక్కటి బయటకొచ్చింది. దీంట్లో కుంభకోణం జరిగిందనేది బయటకొచ్చింది. దీని మీద 2022లో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగింది. అది మనందరికీ తెలుసు. ఎలా తెలుసు? అర్పితా ముఖర్జీ. పార్థా చాటర్జీ అని విద్యాశాఖ మంత్రి పశ్చిమ బెంగాల్. ఆయన ఫియాన్సీ ఒక యాక్టర్ ఈవిడ అర్పితా ముఖర్జీ. ఈవిడ ఇంట్లో 50,00,00,000 నగదు దొరికింది. లెక్కించడం కష్టమైపోయింది వాళ్ళకి ఈడీకి. 50,00,00,000 నగదు కట్టలు దొరికాయి. అప్పుడు బయటపడింది ఇది ఫస్ట్. అఫ్‌కోర్స్ ఆ ఈడీ కంటిన్యూ చేసిన దర్యాప్తు. తర్వాత అసలు 2023 ఆగస్టులో అయితే క్రుషియల్ ఎవిడెన్స్ తీసుకుంది. ఒక్క పార్థా చాటర్జీ కాదు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అప్పుడు. పార్థా చాటర్జీని, అర్పితా ముఖర్జీని. ఆ తర్వాత ఏదైతే ఇంకా ముందు దర్యాప్తు జరిపితే ఈడీ అసలు మమతా బెనర్జీకి క్లోజ్‌గా ఉండేటువంటి టీఎంసీ నాయకుల మీద క్రుషియల్ ఎవిడెన్స్ దొరికింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే తర్వాత హైకోర్టుకెళ్లారు. ఇది తెలిసిన తర్వాత. హైకోర్టులో తీర్పిచ్చింది. హైకోర్టు. అదే 2024 ఏప్రిల్ 22. ఆ తీర్పేంటి? మొత్తం టీచర్ల నియామకాల్ని రద్దు చేయమంది. అదే కాదు ఇంకా సంచలనాత్మక తీర్పు ఏంటంటే వాళ్ళందరి దగ్గర జీతాలు వసూలు చేయమంది. దాంతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో తేలాలంటే సీబీఐ దర్యాప్తు జరపాలని చెప్పింది. సో, ఈ 3 ప్రధానంగా హైకోర్టు తీర్పిచ్చింది. వెంటనే మమతా బెనర్జీకి ఎక్కడ లేని కోపమొచ్చింది. ఆయన ఎవరో కాదు అభిజిత్ గంగో గంగూలీ గంగోపాధ్యాయ. ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ. తర్వాత అదో పెద్ద కాంట్రోవర్సీ అయింది. అది తర్వాత సంగతి. ఆవిడ కోపమొచ్చి ఆయన అందుకని రిజైన్ చేశాడు. మమతా బెనర్జీ మీద రాజకీయంగా ఆయన విమర్శించింది కాబట్టి ఆయన రాజీనామా చేసి రాజకీయాల్లోకొచ్చాడు ఆయన. అది వేరే విషయం. తర్వాత సుప్రీంకోర్టుకెళ్ళింది. 29 ఏప్రిల్ 22 తీర్పొస్తే వారం రోజుల్లో సుప్రీంకోర్టులో విచారణ జరిగితే ఏమనంటే నియామకాలు రద్దు చేస్తే అల్లకల్లోలం అయిపోతుంది రాష్ట్రం. స్కూల్స్ అన్నీ అల్లకల్లోలం అవుతాయి. కొన్ని ఏదో జరిగితే జరుగుండొచ్చేమో గానీ మొత్తాన్ని రద్దు చేయటం తప్పనే దాని మీద ఎళ్ళింది. రెండోది సిబిఐ దర్యాప్తుని ఆపమని. వెంటనే సిబిఐ దర్యాప్తు మీద స్టే ఇచ్చారు. వీళ్ళు చెప్పిన దాని మీద. కాపోతే మళ్ళా మే 7వ తేదీ ఈవెన్ దీని మీద కూడా స్టే ఇచ్చారు.
హైకోర్టు తీర్పు కూడా నియామకాల రద్దు చెల్లవన్న దాని మీద కూడా స్టే ఇచ్చారు. అందరూ ఏదో ఇంకా సుప్రీంకోర్టులో స్టే ఇచ్చింది కదా అనుకున్నారు. విచారణ జరుగుతూ ఉంది. చివరగా డిసెంబర్లో 19వ తారీఖు అసలు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. ఈ మధ్యలో ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? దీన్ని తప్పించుకోవటం కోసం సూపర్ న్యూమరీ పోస్టులను కొన్ని క్రియేట్ చేసింది. అంటే ఒరిజినల్గా మెరిట్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వటం కోసం అని చెప్పి. అంటే తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఇంకో తప్పు చేసింది. దాన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయటమే కాకుండా నిన్న 3 ఏప్రిల్ 2025 తుది తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఈ నియామకాలు చెల్లవన్నదాన్ని 100% సమర్థించింది. దారుణంగా కాంప్రమైజ్ అయ్యారు నియామక ప్రక్రియలో. ఫ్రాడ్ జరిగింది, అవినీతి జరిగింది. కాబట్టి ఇవన్నీ బయటకి ఇది ఏదో కొంత దీన్ని అటు ఇటు రెండుగా కూడా చేయలేము. దీన్ని మొత్తం ప్రక్రియ రద్దు కావాల్సిందే. ఈ ఉద్యోగాలన్నీ చెల్లవని తీర్పిచ్చింది. అయితే అదే టైంలో ఒక రిలీఫ్ ఇచ్చింది. వాళ్ళ దగ్గర వాళ్ళు ఇవాళ తప్పు ఒప్పులు పనిచేశారు కాబట్టి వాళ్ళ దగ్గర జీతాలు వసూలు చేయటం అనేది ఆపేసింది. అంతవరకు కొంత ఊరట కలిగింది. తర్వాత రిక్రూట్మెంట్ని 3 నెలల్లో కొత్తగా రిక్రూట్మెంట్ చేసి కంప్లీట్ చేయమని చెప్పింది. ఇదండి తీర్పు. రేపు వచ్చే 8వ తారీఖు ఈ సిబిఐ దర్యాప్తు చెయ్యాలా వద్దా అనే దాని మీద తీర్పిస్తానంది. ఇది ఇంకా మమతా బెనర్జీ అగ్గిలం మీద గుగ్గిలం అయిపోయింది. అసలు సుప్రీంకోర్టు ఎలా ఇస్తుంది, ఇట్లా తీర్పు ఎట్లా ఇస్తుంది? వాళ్ళ జడ్జి ఇంట్లో ఢిల్లీ హైకోర్టు జడ్జిలో క్యాష్ దొరికితే తీసుకెళ్ళి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారా? టీచర్లను ట్రాన్స్ఫర్ చేయొచ్చుగా, రద్దు చేయటం ఏంటి? అసలు ఇట్లా ఏది అసలు ఆవిడకి ఏం మాట్లాడుతుంది ఆవిడకే తెలియట్లా. చివరికి బీజేపీ సిపిఎంలంతా రాజకీయంగా దీన్ని విమర్శిస్తున్నాయని 2 పార్టీల మీద పడింది. తర్వాత వచ్చే సోమవారం భేటీ టీచర్లందరితోటి వాళ్ళ దగ్గర సానుభూతి సంపాదించుకోవటం కోసం మీకు అన్యాయం జరిగిందని చెప్పి టీచర్లతోటి, అంటే అందరూ ఇర్రెగ్యులారిటీస్ ఉండుండవు, కొంతమంది మెరిట్తో ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ మీద సానుభూతి కోసం చేస్తుంది. మరి ఈడీ ఏం చేసింది? నేను చెప్పాను కదా 23 ఆగస్టు దాకా క్రూషియల్ ఎవిడెన్స్ దొరికిందని. తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందో దీంట్లో ఈడీ ఆపింది దర్యాప్తు. ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేయబోతుంది. మమతా బెనర్జీకి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారనేది తెలుస్తూ ఉంది. అయితే ఏమవుతుంది ఇప్పుడు? మొత్తం 19,500 స్కూల్స్ అండి. 76,000 మందిలో 18,500 టీచర్ల పోస్టులు రద్దయినాయి. నాన్ టీచింగ్ పక్కన పెట్టండి, 18,500 పైన టీచర్ల పోస్టులు రద్దయినాయి. పరీక్షలు జరుగుతున్నాయి. వీళ్ళు పరీక్షలకు వెళ్ళాలా టీచర్లు లేదో తెలియదు. గందరగోళంగా ఉంది పరిస్థితి. ఫ్రాడ్ మేము చేయలేదు, మా కుటుంబాలు ఏమైపోతాయి దీంతో అని చెప్పి వాళ్ళు లబోదిబోమంటున్నారు. వాళ్ళు కోర్టులు చెప్పేది ఏంటంటే మీకోసమని ఇవాళ అసలు ఎవరు ఫ్రాడ్ చేశాడు ఎవరు కాదో చెప్పడం కూడా చాలా కష్టమైనటువంటి పని. మొత్తం తిరిగి ప్రక్రియ జరపాలని వాళ్ళు చెప్తున్నారు. ఇది మమతాకి అనుకోని దెబ్బ. అసలు సొసైటీలో అంటే నన్నడిగితే కోర్టుల పాయింట్ కరెక్ట్ ఏంటంటే ఇటువంటి దాని గుణపాఠం చెప్పకపోయేటట్టయితే అవినీతి జరిగిందని చెప్పి తెలిసినా, కుంభకోణం జరిగిందని తెలిసినా కూడా దీని మీద సాఫ్ట్ లైన్ తీసుకున్నామంటే మాత్రం రేపొద్దున ప్రతివాడు చేస్తాడు ఈ పని. అందుకని చెప్పి వాళ్ళు దాన్ని పూర్తిగా రద్దు చేయటం జరిగింది. మమతా బెనర్జీ ఏముంది, ఇప్పుడు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ టీచర్ల మీటింగ్ పెట్టేసి మీకు అన్యాయం జరిగింది, ఇది సుప్రీంకోర్టు మరి కోర్టు జడ్జీల దగ్గర క్యాష్ దొరికితే చేసిందా, అది వేరే యాంగిల్. అది జరిగింది కాబట్టి ఇది ఒక తప్పుకి రెండో తప్పు కరెక్ట్ కాదు కదా. ఈడీ దర్యాప్తులో ఎవరెవరి పేర్లు వస్తాయో చూడాలా. ఒక్క మాటలో చెప్పాలంటే మమతా బెనర్జీ అంత దరిద్రపు పాలన అసలు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఏ రోజు కూడా ఎవరు కూడా చూసి ఉండరు. మరి వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజలు మమతాకు వ్యతిరేకంగా తీర్పిస్తారో లేదో వేచి చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.